అమ్మ నమస్తే, నీ పేరేంటి తల్లి? లలిత అండి. ఓ మై గాడ్. సో అది ఇంటి నిండా మీకు ఏంటి కోళ్ళ వ్యాపారం ఉందా? లేదండి. మరి అన్ని కోళ్ళ గంపలు ఉన్నాయి అంటే అన్ని ఒకసారి పిల్లలకి అన్నాయా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు పిల్లలు. మీ ఆయన ఏం చేస్తారు? పనికి పోతారు. పనికి వెళ్తారు. ఏ పనికి వెళ్తారు? ఇలాంటి ఇల్లు ఉంటే కూలి పని, లేబర్ పని. ఎంత ఇస్తారు రోజుకి? 700. రోజుకి 700 ఇస్తారు. రోజు పని ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. నెలలో ఎన్ని రోజులు పనికి వెళ్తారు? నెల అయితే నెలకి 15 రోజులు వెళ్తాడు. 15 రోజులు 15 రోజులు రెస్ట్ అంటే పని లేక. ఓకే. అండ్ మీ జీతం ఎంతమ్మా వాలంటరీగా? 5,000 అండి. 5,000 ఇస్తారా? ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా పథకాలు మీకు ఉంటాయా? ఓన్లీ జీతం. వేరే పథకాల ద్వారా మీకు ఇంకేమైనా? మీరు ఇంకేం పనికైనా వెళ్తారా? ఇంకేం పనికి లేదండి. ఓకే. ఉండడం బాగాలేదా మీకు? నరాలు ఉండి పొంగిపోతాయండి. నరాలు వీక్నెస్ ఉందా మీకు? అదే తెలుసుకొని నేను వచ్చాను. ఉందని తెలుసుకొని నీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకొని నీకు కొంచెం సపోర్ట్ చేస్తే విజయనగరం ఆఫీస్కి హాస్పిటల్కి వెళ్ళాను మేడం. వెళ్తే 70,000 అయింది. మా ఆయనకి చెట్టు నీళ్ళు పడిపోయాడు. చెట్టు మీద నుంచి పడిపోయాడా? ఇది మక్క రాలేదు, ముందు వేసిపోయేది. ఒక ఇంజక్షన్ 5,000 అయింది. అతను ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు. ఒక ఇంజక్షన్కి 50,000? 5,000. 5,000 అయిందా? బంగారం పెట్టి బాగు చేసుకున్నాండి. ఇంక ఉండి వచ్చేద్దండి. 6 మాసాలకి వెళ్ళి పొంగిపోతాయి. ఇంక 2 రోజులు బాగా పొంగిపోయి నిన్న వెళ్తే టీవీ అని తేలిందండి. టీబీ నాకండి. మీకు టీబీ మళ్ళీ వచ్చిందా? అంటే ఉన్నట్లు ఉంది అని అన్నారు. 5 రోజులు కోర్స్ ఇచ్చారు. అది ఓడిన తర్వాత ఇంక రమ్మంటారు. ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. మా లలిత, డబ్బులు తీసుకోండి. ఇవి మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మెడిసిన్ యూజ్ చేయండి. మీ ఆయనకి కూడా బాగోదు కాబట్టి ఇద్దరు ఎవరికైనా వాడుకోండి. అంతేకాకుండా రేషన్ తీసుకురండి. అమ్మ లలిత, ఇందులో కిరాణా సామాన్లు అన్నీ కూడా ఉంటాయమ్మా. ఇందులో మీరు గ్రాసరీస్ అవన్నీ కూడా కొంచెం కడుపు నుండి ఆహారం అయితే మీరు తీసుకోండి. ఇవే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇందులో మీకు కావాల్సిన సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. చాలా సంతోషం శ్రీదేవి గారు. ఈ రోజు వరకు మాకు ఎవరు ఇలాగ హెల్ప్ చేయలేదు. మీరు వచ్చి హెల్ప్ చేశారు. ఇప్పటికి వచ్చి మాకు ఎవరు పట్టించుకోలేదండి. మా ఆరోగ్యం గురించి కానీ ఎవరి గురించి కానీ పట్టించుకోలేదు. మీరు వచ్చి మాకు సాయం చేసి రేషను, సరుకులు అన్నీ ఇచ్చారు. ఇప్పటికి వచ్చి మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఇంకా 5,000 చెక్ కూడా ఇచ్చారు, మందులు కొనుక్కోమని బాగు చేసుకోమని. మాటలు రావట్లేదు. చాలా సంతోషం శ్రీదేవి గారు. తినడానికి కూడా ఇది లేకుండా కూలి చేస్తే తింటున్నాం, లేకపోతే లేదు. అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి మాకు ఎంత సాయం చేశారు. చాలా మా కాల్ కిందకి అన్నీ తెచ్చి ఇచ్చారు. చాలా సంతోషం అండి. సరేనమ్మా లలిత, నువ్వైతే ఆరోగ్యం జాగ్రత్త. ఇంకొంచెం బలంగా గట్టిగా తినండి. మీకు ఎందుకంటే మీకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆయనకు కూడా ఆరోగ్యం బాగోదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా మందులు అవి వాడుకోండి. సరేనా? వెళ్ళొస్తానమ్మా లలిత. థ్యాంక్ యూ.